హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు దోస పిండితో గుంత పొంగడాలు వేసుకుందాం. ఇది దోసల పిండి అండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కోసి కలిపాను. పిండిలో కొద్దిగా సోడా ఉప్పు వేసుకుందామండి. మీకు ఇష్టమైతే ఇందులో అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఉట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇది గుంత పొంగడాల మూకుడు అండి. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుందాం. ఈ మూకుడు వేడెక్కిన తర్వాత ఇలా అన్ని గుంటల్లోనూ ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా ఇలా ఈ గుంటల్లో పిండి వేసేసుకోవాలి. ఇలా అన్నిట్లోనూ వేసేసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మూత వేసేసుకుందామండి. వీటిని ఇలా చక్కగా అన్నీ తిరిగేసుకోవాలండి ఒకసారి. ఇలా అన్నీ చక్కగా తిరిగేసుకోవాలండి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి. అన్నీ ఇలా వేసేసుకోవాలి. గుంత పొంగడాలు రెడీ అయిపోయినాయండి. వీటిని ఏ పచ్చడితో అయినా తినచ్చండి. పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి ఏదైనా ఓకే అండి. అల్లం పచ్చడి అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ టమాటా పచ్చడి చేస్తున్నానండి. మా వారికి ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయి, ఈ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి వీటికన్నా టమాటా పచ్చడి ఎక్కువ తింటారు. ముందుగా టమాటా ముక్కలు కోసేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. వీటిని స్టవ్ పైన పెట్టుకొని బాగా వేయించుకుందాం. టమాటా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, చింతపండు, జీలకర్ర, ఉల్లిపాయలు,
వేసేసుకున్నామండి. దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆరిపోయినాయండి టమాటా ముక్కలు. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి చట్నీ. తర్వాత వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.